యా, జస్ట్ ఇప్పుడే మనం ప్రార్థించాం. కూర్చోండి అక్కడ దయచేసి. సో బైబిల్ సిద్ధాంతం, సంఘ చరిత్ర, నిన్న ఆ రెండు చదువుకున్నాం. కొత్త నిబంధన చదివాము నిన్న. సంఘ చరిత్ర చదివామా, కొత్త నిబంధన చదివామా? కొత్త నిబంధన అసలు చదవలేదు కదా. సరే, దయచేసి అక్కడ కూర్చోండి. దయచేసి అక్కడ కూర్చోండి. దయచేసి అక్కడ కూర్చోండి. దయ చూపించమని బతిమలాడుతున్నారు కాబట్టి చూపించాలి. మీరు మీ దృష్టి ఇటే ఉండాలి, అందుకని ఆడ కూర్చోమనేది, ఊరికినే కాదు. సో బైబిల్ డాక్టరింగ్ సర్వే స్టార్ట్ చేస్తున్నాం. ఇదిగో సహజంగా ఎలా ఉండాలో తెలుసా, అసలు అందరి దగ్గర పుస్తకాలు ఉంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ కూర్చుంటాను, బోర్డు పెట్టుకుంటా. వినండి వినండి, అందరి దగ్గర పుస్తకాలు ఉంటాయి. నేను ఒక పేజ్ తీయమంట. ఆ పేజీలో ఉదాహరణకి తెలుగులో ఇదిగత సంఘ చరిత్ర, బైబిల్ సిద్ధాంతం, అవలోకనం ఉందనుకోండి. అందరి దగ్గర పుస్తకాలు ఉంటాయి అన్నమాట. పుస్తకాలు ఉంటే సో ఈలో పేజ్ నెంబర్ 14లో ఈలో దేవుని వ్యక్తిత్వం, దేవుని పేర్లు, మొదటి పాయింట్ చదవండి అని నేను ఒకటి చీటీ తీస్తా. చీటీ తీయడం కాదు, ర్యాండమ్గా ఒకళ్ళని ఏలు పెట్టి చూపిస్తా. వాళ్ళు చదువుతారు. దేవుని యొక్క 3 ప్రధానమైన పాత నిబంధనల పేర్లు అని చదివి అవి లిస్ట్ చేస్తారు. ఎల్లోహీమ్, అడోనాయ్, యెహోవా లేక యావే అని చదువుతారు. అది వర్ణిస్తాం. ఇంకా హలో, దృష్టి ఇటు పెట్టాలి. మీరు నిన్న కూడా చదివించా. సామెతలు 4వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది? మీ కన్నులు, మీ కనురెప్పలు ఏం చేయాలి? మీ కళ్ళు ఏం చేయాలి? మీ కనురెప్పలు ఏం చేయాలి? బైబిల్లో ఉన్నదే, మీరు పాటించాలి. మీ కళ్ళు, మీ కనురెప్పలు మీ మాట వినాలి, సరేనా? యా, సో నేను ఎలా జరిగిద్దంటే, మీ దగ్గర పుస్తకం ఉందనుకోండి. ఇప్పుడు నేను ఈ పుస్తకం మీకు ఇస్తా, నా దగ్గర ఇంకోటి ఉంది. మీరు చదవమంటే ఈ అధ్యాయం మీరు చదువుతారు, నేను ఇంకా వర్ణిస్తా. నేను అదే అధ్యాయంలో ఏలు పెట్టి చదువుతా. అలా ఇక్కడ 20 మంది ఉన్నారనుకోండి, అమ్మ చివరి రోజులో 3వ వ్యక్తి లేదా పేరు పెట్టి చదువుతా. ఆమె పుస్తకంలో ఈ చదివిద్ది, నేను ఇంకా అదే చదువుతా, వర్ణిస్తా అనమాట. బైబిల్ అలా చదువుతారు. అలా అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దేవుడు దానికోసం ప్రార్థించండి, సరేనా? అందరూ వస్తారు, మన పెళ్లి చేయ కొద్దికి వస్తారు. మీరు మేలు పొంది, మేలుని అనుభవించి, ఫలాలు ఫలించి, ఉత్సాహంగా చేసే కొద్దీ అనేక మందికి ఇది ఒక తీయటి తేనెలాగా ఉంటుంది. జుంటిదైన దారుల కన్నా మధురమైనది అని ఉంటుంది. సో 19వ కీర్తనలో మనం చూస్తే అవన్నీ కనిపిస్తాయి. మీ కనురెప్పలు ఎటున్నాయి? అటు ఇటు చూడకూడదు. సరే, సో మనం రెండవది ఇది ఎల్లోహిమ్. ఈ పేర్లన్నీ యేసుక్రీస్తు, దేవుని వ్యక్తిత్వం. ఇది ఏ శాస్త్రంలో సంబంధించింది? ఇవన్నీ బైబిల్ శాస్త్రం, వేదాంత శాస్త్రం. ఓకేనా? అందరు చెప్పండి, వేదాంత శాస్త్రం. వేదాంత శాస్త్రం అనండి. ఈ పేర్లన్నీ వేదాంత శాస్త్రం అయ్యి. తర్వాత బైబిలియాలజీ, బైబిల్ శాస్త్రము. చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు కూడా గట్టిగా. బైబిల్ శాస్త్రం. పూర్ణ హృదయంతో చేయడం అంటే పని, అది అరకొర చేయకూడదు మనం. ఓకేనా? సో బైబిల్ శాస్త్రంలో ఇప్పుడు ఫస్ట్ మీకు 11 ఉన్నాయి కదా శాస్త్రాలు. ఏటి మీద జ్ఞానం మీకు లోపం ఉందో చెప్తారా? అది ముందు ప్రారంభిద్దాం. దేవుడా, బైబిల్ గురించి తెలీదా? తక్కువ. యేసుక్రీస్తు గురించి తక్కువ తెలుసా? పరిశుద్ధాత్మ గురించి తక్కువ తెలుసా? దూతల గురించి తక్కువ తెలుసా? మానవుడి గురించి తక్కువ తెలుసా? పాపం గురించి తక్కువ తెలుసా? రక్షణ గురించి తక్కువ తెలుసా? సంఘం గురించి తక్కువ తెలుసా? భవిష్యత్తు విషయాల గురించి తక్కువ తెలుసా? అర్థం కాల. సాల్వేషన్, రక్షణ. మీకు తక్కువ జ్ఞానం, ఆమెకు రక్షణలో తక్కువ జ్ఞానం ఉందంట. మీకు
ఏ జ్ఞానం తక్కువ ఉంది? ఇప్పుడు 10 చదివా, ఈ 10 ఏది తక్కువ? దేవుడా, బైబిల్, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, పాపమా, మనిష, రాబో సంగతుల, చర్చ, రక్షణ, ఏటిలో తక్కువ జ్ఞానం? ఇప్పుడు నేను చెప్పిన వాటిలో దేంట్లో తక్కువ? మొదట ఏది స్టార్ట్ చేద్దాం? రక్షణ శాస్త్రం ప్రారంభిద్దాం. రాసుకోండి. రక్షణ శాస్త్రం అనేది 8 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 217 పేజీ. ఓకేనా? 217 పేజీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మీకు కూడా బుక్ ఉంటే బాగుంటుంది కదా, ప్రార్థించండి. అవసరం లేదు కాదు, మనం విద్యార్థులం. టేబుల్ ఉంటే టేబుల్ మీద పుస్తకం పెట్టుకుని రాయొచ్చు. దేవుడు మనకి అవన్నీ త్వరలో ఇవ్వబోతున్నాడు. మనం ఆనందంగా మనం అవన్నీ చేస్తాం. సో రక్షణ అనగా విడుదల మరియు పాపపు శిక్షా విధి మరియు నింద నుండి విడుదల కలుగజేయు మార్గమును మానవుని తరపున ఇచ్చుటకు దేవుడు చేసిన పనిని సూచించుచున్నది. ఇంగ్లీష్లో ఏమన్నా ఉందంటే ఆ పేజ్ ఇంగ్లీష్లో నేను చదువుతా. 217 ఇది కూడా. సాల్వేషన్ సోటెరియాలజీ, నీడ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క అవసరం ఏంటి అనే పాయింట్ మీద ఇప్పుడు మనం చూస్తున్నాం. సాల్వేషన్ మీన్స్ డెలివరెన్స్. రక్షణ అంటే విడుదల. ఓకేనా? మీరు ఎప్పుడైనా విన్నారా రక్షణ అంటే విడుదలని? చేతులెత్తండి విన్నవాళ్ళు. రక్షణ అంటే విడుదలని విన్నారా? మీరు విన్నారా? రాణి గారు ఓకే, మీరు స్పందించాలి. పూర్ణ హృదయంతో మనం దీంట్లో మెలగాలి. ఓకే. And refers to the work of God on behalf of man in providing a way of deliverance from the condemnation and penalty of sin. రక్షణ యొక్క అవసరం ఏంటంటే విడుదల మరియు పాపపు శిక్షా విధి మరియు నింద నుండి విడుదల కలుగజేయు మార్గమును మానవుని తరపున ఇచ్చుటకు దేవుడు చేసిన పనిని సూచిస్తుంది. రక్షణ అంటే దేవుడు శిక్షా విధి నుండి మనల్ని తప్పించే స్థితి నుండి మరి మానవునికి ఇచ్చిన విధానం, అదే రక్షణ. శిక్షా విధి నుంచి తప్పించే మార్గం రక్షణ. బయట ఎవరున్నారో రావచ్చు, మీరు ఆహ్వానిస్తేనే వస్తారు ఎవరైనా. ఓకేనా? అది సరే. మొదటి పాయింట్ ఏంటంటే మానవుని తప్పిపోయిన స్థితి. మానవుని తప్పిపోయిన స్థితి 217 పేజీలో మానవుడు తప్పిపోయారు. మీరిద్దరిలో ఎప్పుడైనా తప్పిపోయారా? మీ ఇద్దరిలో ఎప్పుడైనా తప్పిపోయారా? ఏ విషయాల్లో తప్పిపోయారు నాకు జ్ఞాపకం చేయండి. పుష్ప గారు, మీరు పుస్తకాలు ఉన్నాయనుకోండి, ఏళ్ళు పెట్టి అండర్లైన్ చేసుకుంటే సరిపోద్ది, మీరు రాయక్కర్లా. అందుకని నేను పుస్తకాలు కావాలనేది. అది ఓకే, అది మీరు ఇంటి దగ్గర జ్ఞాపకం చేసుకునేటప్పుడు రాసుకోవాలి. ఇప్పుడు రాయడం మంచిది, ఎందుకంటే పుస్తకాలు లేవు కాబట్టి రాయడం మంచిదే, నేను తప్పంట్లా. ఓకేనా? మానవుని తప్పిపోయిన స్థితి మొదటి పాయింట్. The need of salvation is based on the lostness of man, which has already been convincingly demonstrated. రక్షణ యొక్క అవసరము మానవుని తప్పిపోయిన స్థితి మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు తప్పిపోని మనుషుడు ఎవరైనా ఉన్నారా భూమి మీద? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి రాణి గారు? ఆజ్ఞను అతిక్రమించటము పాపము. గురి తప్పటం, మనం అనుకున్నది చేయలేకపోవడం పాపం. మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇంతకీ? మీ హృదయం, మీరు మీ ఆత్మ ఎందుకు చేయబడింది? దేవునితో, దేవుని గుణాలు కలిగి, దేవునితో సంబంధం కలిగి, దేవుడిని ఇష్టపడి దేవునితో ఏకం అవ్వడానికి మన ఆత్మ చేయబడింది. కానీ మనం ఈ లోకంలో ఉండి
ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ, ఈ లోకంలో ఉన్న వాటిని కంటే దేవుని కంటే ఈ లోకమైన వాటి మీద మనం ఎక్కువ సమయాన్ని గడపడం వలన, దేవుని గొప్పతనాన్ని మరిచిపోవడం వలన మన దృష్టి ఈ లోకంలో ఉన్న చెడు వాటి మీద మక్కువ పెరగడం వలన మనం వాటితో సమయం ఎక్కువ వెచ్చించి దేవునికి దూరం అవడం వల్ల మనం తప్పటడుగులు వేస్తూ మన గురిని తప్పాము, మనం మంచిని మరిచాము. అవునా? సో రక్షణ యొక్క అవసరం మానవుడు తప్పిపోయాడు అనే దాన్ని బట్టి ఉంది. సో రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి 19వ వచనం వరకు చదివితే మనకు తెలుసు. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం దాకా ఒకసారి చదవండి. రెండు 1 నుంచి 3. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చెరమారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటుమి. స్వభావ సిద్ధంగానే, సహజంగానే మనం ఏం కష్టపడలా పాపం చేయడానికి. మనకు ఆలోచన వచ్చింది, నచ్చింది, చేసేసాం. వచ్చింది, నచ్చింది, అయిపోయింది. రక్షణకు అవసరం వచ్చేసింది. మనం నచ్చింది, వచ్చింది, చేసేసాం కాబట్టి మనకి రక్షణ అవసరం కూడా వచ్చేసింది. ఈ లోకంలో ప్రతి మానవుడు నచ్చింది ఏంటి? సులభమైన మార్గం. నేనే నెగ్గాలి, పక్కన వాళ్ళతో మీరు ఒకసారి ఈ పుస్తకం పట్టుకోండి. నా దగ్గర ఇంకోటి ఉంది, పట్టుకొని చెప్తా. దయచేసి రండి, మీకు ఉత్సాహం వస్తుంది. సరే రాయొద్దులే, పట్టుకో. ఇదే చదువు అంతే చాలు, ఏం చేయదు. ఒక్కొక్క ఈ 17వ పేజీ మీరు రాయండి, నేను చెప్పిద్ది. నేను ఇది చదివాం, ఇది ఒకసారి చదవండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. నేను చదవమంటాను, చదవండి. నేను ఇంగ్లీష్లో చదివితే మీరు తెలుగులో చదవాలి, ఓకేనా? 217వ పేజీ. In order to be saved, need of salvation is based on the lostness of man, which has already been convincingly demonstrated. చదవండి. మొదటి, మానవుని తప్పిపోయిన స్థితి. మొదటి పాయింట్ చదవండి. వినపడలేదు. అవును, అందుకోసం మార్గం తప్పిపోయిన స్థితిని సూచిస్తుంది, రక్షణ యొక్క అవసరాన్ని. అంతే కదా, మనం నచ్చింది చదివించండి. హెబ్రీ ఒకసారి చదివించండి. తిండి
హెబ్రీ చదివించండి. చదవగా అదే అలవాటు అయింది. భాష ఒక రకంగా ఏం లేదు. మీ దృష్టి దాని మీద ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు పాటలు రావు మీకు. మీరు ఏం చదివారు? 27 అంటే ఎన్ని వచనాలు ఉన్నాయి? మరి ఎన్ని చదువుతున్నారు? దాని తర్వాత ఏం జరిగింది? మరి అది చెప్పాలిగా. నెక్స్ట్ అర్థమైందా? ఫస్ట్ మనం పాపము చేత అపరాధం చేత చచ్చిన వారమై ఉండగా ఏం జరిగింది మనకి? మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుని స్తుతి. ఓకే, సో నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్ మ్యాన్ మస్ట్ నో దట్ హీస్ లాస్ట్. పాయింట్ చదవండి. హెబ్రీ 9:12-27 తర్వాత ఏముందో అది చదవండి. హెబ్రీ 9:27 తర్వాత కింద ఏమున్నాయో ఆ మాటలు చదవండి స్పష్టంగా, జాగ్రత్తగా. ఏం రక్షించబడాలంటే ఏం చేయాలి మానవుడు? పుష్ప గారు ఏం చేయాలి రక్షించబడాలంటే మానవుడు? మూసేయండి బైబిల్, తెరవమన్నప్పుడే తెరవండి. ఇప్పుడు ఏం చదివారు రాణి గారు? మళ్ళీ ఒకసారి చదవమని అడగవేంటి? ఆమె అడగలేదు కదా. రక్షించబడాలంటే మానవుడు ఏం చేయాలి? నెక్స్ట్, Paul spent almost all of chapters 1-3 of Romans demonstrating the lostness of men before the presence and the gospel in Rome chapter 3-21-31. చదవండి. అంతేనా? అయిపోయిందా ఆ పారాగ్రాఫ్? ఓకే, సో రోమియో పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఎప్పుడైనా చదివారు మీరు? పుష్ప గారు రోమా పత్రిక 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఎప్పుడైనా చదివారా? ఎప్పుడు చదవలేదా? రాసుకోలే, నా మాదిరి ఒక గుర్తుది రేటి నేను రాసుకుంటా. ఇప్పుడు పాపం చేయవలన మనసు నాకు కలుగుచున్నది కానీ అలాగు చేయటం నాకు కలుగట్లేదు. అది ఎక్కడుంది? 3వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇవన్నీ జ్ఞాపకం రావాలి. రోమానంగానే మీకేం గుర్తొస్తాయి?
పౌలు గుర్తొస్తాడు, ఇంకేం గుర్తురాదు. ప్రతి అధ్యాయంలో క్రమశిక్షణగా మనం క్రమబద్ధంగా దుష్టుడిని జయించి మనం బంధించి ఏమేమి నేర్చుకున్నాం అన్నది జ్ఞాపకం వచ్చేయాలి. దుష్టుడు మన న్యూరాన్స్ని బలహీనపరుస్తాడు. నెక్స్ట్ చదువు. ఓకే, సహజంగా ఏమేమి అనుకుంటారంటే రక్షణ అంటే ఇవన్నీ. రక్షించి పొందడానికి ముందు మనుషులు ఏమేమి అనుకుంటారంటే ఇవి అనుకుంటారు. మొదటి పాయింట్, నిజముగా పాపము ఎవరు మీరు అనుకుంటారా? నిజంగా పాపులని అనుకుంటారా మీరు? అనుకోకే ఈ తిప్పలో. ఇప్పుడు అబద్ధం చెప్పానా అని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒప్పుకుంటే ఇంకేముంది, మార్పు పొందాలని ఆశ కలిగిద్ది. దుష్టుడు మనం ఒప్పింపజేయడు. దుష్టుడు ఈ పడు తిను నీకేం కాదు అన్నాడు కాబట్టేగా, బాగాలేని ఉన్నారు కాబట్టేగా ఒప్పుకోలేదు. బాగోకుండా ఉన్నారనుకో, అయ్యో మాకొద్దు బాబు అని ఏడ్చేవాళ్ళు. తినంగానే చేదుగా ఉందనుకో పారేసేవాళ్ళు. అది తీయగా ఉంది అబద్ధం కాబట్టే తిన్నారు. తీయని అబద్ధాలు. మీకు అబద్ధాలు కూడా తీయగానే ఉంటాయి. అందుకనే మీరు ఒప్పుకుంటా కూడా ఇష్టపడరు అబద్ధం, అది చేదని. దాని ఫలాలు కాలక్రమేణా బయటపడతాయి. అబద్ధం యొక్క ఫలాలు అప్పుడే బయటపడవు. క్యాన్సర్ వస్తే పుడుక్కుని చనిపోతారా? ఎన్నో నెలలు పట్టుద్ది. తర్వాత they are not as bad as some other people. Next, యా మీరు పోల్చుకుంటారు కదా, రోడ్ల అమ్మటి బూతులు తిట్టేవాళ్ళు ముందు తాగే వాళ్ళతో పోలితే మేము బెటర్ అనుకుంటారా? అది మూర్ఖత్వం. అవునా కదా? నిజానికి బెటరే మీరు, నేను తప్పు అంటలేదు, నిజానికి బెటరే. కానీ మీరు గనక ఆ తల్లిదండ్రులు క్రమశిక్షణలో మీరు ఎదగకపోతే అదే కది మీకు కూడా తెలుసా ఆ విషయం. దేవుడు జాలి చూపించి మంచి తల్లిదండ్రులు మీకు ఇచ్చారు కాబట్టి మీరు అలా ప్రవర్తించట్లా. అంతేనా రాణి గారు? అంతేనా? మీకు గనక మంచి హోదా, చదువు, డబ్బు ఉందనుకో మీరేం చేస్తారు? బార్లకి, పబ్బులకి, సినిమాలకి తిరుగుతూ ఉంటారు. మీ అమ్మ గనక నిజంగా ఒక కలెక్టర్ అమ్మాయి అనుకో, ఈ రోజున బాగా ధనం సంపాదించే పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు? విలాసవంతంగా ఉంటారు. పొద్దుగ్గా ఉంటారా? మీకే పొద్దుగు లేదు, ఏమీ లేని వాళ్ళకి. విలాసంగా ఉండే వాళ్ళు ఇంకెంత విజృంభంగా ప్రవర్తిస్తారు. అవునా కదా రాణి గారు? కదా, మన దేవుడు అక్కడ ఉంచలేదు కనుక మనం ఈ స్థితిలో ఉన్నాం. అంతేగాని ఈ స్థితిలో ఉన్నప్పటికీ మనం పొరపాట్లు చేస్తున్నామా? పుష్ప గారు, మీ కన్నులు అటు ఇటు చూడక సూటిగాను మీ కన్నురెప్పలు ఎలా ఉండాలి? మీ బైబిల్ని పాటించాలమ్మా. పాల్చకూడదు. సూటిగా చూడండి. బుక్ అంక చూడాలి, అయిపోయిన తర్వాత నా ఇంకా సూటిగా చూడాలి. ధైర్యం మీలో, శుద్ధ హృదయం అలాగే వస్తుంది, లేదంటే రాదు. నెక్స్ట్ పాయింట్, హెల్ ఈజ్ నాట్ రియల్. నరకం వాస్తవేనా? నరకం ఉందా? ఎంతమంది చెప్పారు ఉందని? బైబిల్ చెప్తుందా? అవునా? బైబిల్ చెప్తే ఉన్నట్టేనా? బైబిల్ చెప్పకపోతే లేనట్ట? సో బైబిల్లో ఉంది కాబట్టి నిజం అని బోధిస్తున్నారు, అందుకే మీరు నమ్ముతున్నారు. బైబిల్లో మనము సజీవయాగంగా మీ దేహమును అర్పించాలని, పూర్ణ హృదయంతో, పూర్ణతో, పూర్ణశక్తితో, పూర్ణయోగంతో దేవుని ప్రేమించాలని కూడా ఉందా లేదా? సహనం చూపించాలని ఉందా లేదా? సత్యాన్ని హత్తుకోమని ఉందా లేదా? మరి వాటిని విడిచిపెట్టారా లేదా? రాణి గారు, ఉన్నాయి కదా. మనం కూడా అదే స్థాయిలో వాటికి మనం విలువ ఇవ్వాలి. నరకానికి మనం ఎందుకని దేవుడు సృష్టించాడు నరకం? రాణి గారు, మీరు రాణి గారా? ఓకే, అంటే మీకు, మీ బాబుకి, అంతేనా?
మీకు మీ బాబుకి. మీ నాన్నగారి పేరేంటి? లూసిఫర్. రాణి గారు అన్నాను. ఆధార్ కార్డు పేరా? ఆధార్ కార్డు ఉందా? లేదుగా. ఇంకే రేషన్ కార్డా? ఓహో, నీ టీసీలో అలా రాపించుకున్నావు వెంకయ్య అని, లేదంటే ఏమన్నారు టీసీ? ఏదైనా రాసుకోవచ్చుగా మహా లెక్క ప్రకారం అయితే ఆ కాలంలో. పట్టుకోవట్లేదు. అవునా? అదే సరే. దేర్ రైచియస్ డీడ్స్ విల్ అవుట్వే దేర్ వికెడ్ డీడ్స్. 4వ పాయింట్. హలో, ఎంతసేపు? వర్ణించు చదివి. అంటే అయితే ఎందుకని నమ్ముతున్నారు? దేర్ రైచియస్ డీడ్స్ విల్ అవుట్వే దేర్ వికెడ్ డీడ్స్ అంటే ఏంటి? అర్థం కాలేదు మీరు చెప్పింది. మీకు అర్థమైందా? మరి అర్థం అవ్వలేదు మీరు చదివింది. అయితే ఇక్కడ ఏమనుందంటే 217 పేజీలో మీకు అర్థం కాల, నేను చదివేదాకా మీకు అర్థం కాదు. వాని నీతి క్రియలు మంచి పనులు వాడి దృష్టిలను మించి ఉన్నవి. అంటే వాళ్ళు, నేను దొంగతనం చేశాను, వాళ్ళని కొట్టాను, తిట్టాను, అది తక్కువే, కానీ నేను 100 మందికి అన్నదానం చేశా కాబట్టి అవన్నీ క్యాన్సిల్ అంటారా ఎవరైనా? హిందువులు అదే అనేది, ముస్లింలు కూడా అదే అనేది. ఖురాన్లో ఉంటుంది. ఒక 2 పిల్లర్స్ ఉంటాయి. మంచి, ఎంత మంచి చేస్తే ఆ మంచి పిల్లర్ ఒకటి ఉంటుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డ పిల్లర్. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే దాని ప్రకారం తీర్పు తీరుస్తా దేవుడు అని ఉంటుంది. వాళ్ళు ఏమి నమ్ముతారు తెలుసా? యేసు ప్రభు వచ్చి తీర్పు తీరుస్తాడు అని నమ్ముతారు. తెలుసా మీకు? యేసు ఎవరు నమ్మేది? మీరు ముస్లిమా? మనం అంటారు ముస్లింలు నమ్ముతారు యేసు ప్రభువు 2వ రాకడకు వస్తాడు, వచ్చి ఎవరికైతే నీతి క్రియల కంటే చెడ్డ క్రియలు ఎక్కువ ఉంటాయో వాళ్ళని తీర్పు తీర్చి నరకంలో పడేస్తాడు అని ఖురాన్లో ఉంటుంది. ఖురాన్లో ఏమని ఉంటుంది? రాణిగారు ఏమని ఉంటుంది ఖురాన్లో? పిల్లర్ అనాలి. 2 పిల్లర్లు ఉంటాయి ఒక్కొక్క మనిషికి. నేను ఒక మంచి పని చేశాను అనుకో, ఆ పిల్లర్లో 1 పాయింట్ పడుతుంది. చెడ్డ పని 2 చెడ్డ పనులు చేశాను అనుకో 2 పాయింట్లు పెరిగిద్ది. ఈ రెండులో ఏ ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడు లక్ష్మి గారు ఏ ఎక్కువ ఉన్నాయి నాకు? అబ్బా, 2 చెడ్డ పనులు చేస్తే 1 మంచి పనే చేశాను. సో చెడ్డ పని 2 ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు ఎక్కువ ఉంటుంది? సో నా చెడ్డ పిల్లర్లలో 2 ఎక్కువ ఉన్నాయి. సో అందుకని సహజంగా మనుషులకి ఏమని నమ్ముతారంటే వాళ్ళ మంచి పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, నా చెడ్డ పనుల కంటే మంచి పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేవుడు మనల్ని తీర్పు తీర్చడు అని అనుకుంటున్నారు. ఇది బైబిల్లో ఇదిగో కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం తెలుసా మీకు? హిందువులు నమ్ముతారు. వాళ్ళు ఏమని నమ్ముతారంటే, రాణిగారు కర్మ సిద్ధాంతం తెలుసా మీకు? అంటే మనం చేసే పాపాలు, ఇది చూడండి, నేను గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పుణ్యాలతో క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు నేను మోక్షానికి వెళ్తా. అప్పుడు దాకా నేను ఈ జన్మల మనిషి జన్మ
కుక్క జన్మ పుడతానే అని నమ్ముతారు. కానీ ముస్లింలు ఏం నమ్ముతారు? పుష్ప గారు మీరు చెప్పండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఎన్ని మంచి పనులు చేసినా మన పాపం నుంచి తప్పించుకోలేము. మనకు కావాల్సింది ఎవరు? ఇంకో జన్మ కావాలా మీకు రక్షణ పొందటానికి? అవునంట. అబ్బా ఎంత జ్ఞానం ఉంది ఆయనకి. మీ ఇద్దరి వల్లే ఆయన అలా ఉన్నాడు తెలుసా ఆ విషయం? మనం మన స్నేహితులను మనకెంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని పంచుకోవాలి. అప్పుడే మన స్థాయిలో ఎదుగుతారు. మనం అలా వదిలేయవాళ్ళు. ఓకే, ఐదో పాయింట్, ఏ లవింగ్ గాడ్ వుడ్ నాట్ అలౌ పీపుల్ టు గో టు హెల్. ఐదో పాయింట్ రాణి గారు, ఐదో పాయింట్. రెండు 217 పేజీ. త్వరగా. టైం 7:49 అయింది. 7:49 అయింది. ఇంకా మనకు అరగంట ఉంది. 50 నిమిషాలు ఉంది. అర్థం కాల. ప్రేమగల దేవుడు ప్రజలను నరకమునకు వెళ్ళుటకు. అవునా? అవునా? అంటే మీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడేనా? మరి నరకానికి ఎందుకు పంపుతున్నాడు? నరకానికి ఎందుకు పంపిస్తుంది? మీ దేవుడిలో ప్రేమ లేదుగా. నరకానికి పంపిస్తున్నాడు ఎవరినైనా? పంపిడా? ఎందుకని పంపిట్లా? ప్రేమ ఉంది కాబట్టి పంపించలేదా? అవునా? అంటే ఎవరు నరకానికి వెళ్ళరు అంతేనా? మరి దేవుడు ప్రేమ లేదు కదా అలాంటప్పుడు? సమాధానం చెప్పండి. నమ్మి బాప్తిజం తీసుకుంటే ఓకే, కానీ కొంతమంది తీసుకోవట్లేదుగా, వాళ్ళని పంపించేస్తున్నాడుగా. అంటే ప్రేమ లేదు వాళ్ళ మీద. సమాధానం చెప్పండి. పుష్ప గారు, మీ దేవుడికి నిజంగా ప్రేమ ఉంటే నమ్మని వాళ్ళని కూడా ఎందుకు ప్రేమించట్లేదు? వాళ్ళని కూడా తోసేయచ్చుగా మీతో పాటు. ఎందుకు చెప్పండి సమాధానం. అదే దీర్ఘశాంతంగా చూసినా వాళ్ళు రక్షణ పొందట్లేదు. మరి అయినా ఎందుకు? ప్రేమ లేదు వాళ్ళ మీద అని అంటున్నా. మరేది? మరి పరలోకం లాగొచ్చుగా. సాతాను. రాణి గారు చెప్పండి, మీ దేవుడు ప్రేమ కలిగిన వాడేనా? ప్రేమ లేని వాడంట వాళ్ళ దేవుడు. అదే మరి మీరు బైబిల్ చదువుతారు, గ్రహించరు, గుడ్డిగా నమ్మేసేసి ప్రార్థనగా చెల్లిపోతే ఏమి ఎక్కువ. మనం లోతుగా ధ్యానించాలి. ఓకేనా? మన దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనల్ని శిక్షిస్తాడు. అన్యాయస్తుడు కొన్ని 2 డబ్బులు తీసుకుని వచ్చే అంటాడు. అన్యాయస్తుడు. మన దేవుడు న్యాయవంతుడు, అదేవిధంగా ప్రేమ కలిగిన వాడు. న్యాయవంతుడు, ప్రేమ కలిగిన వాడు కనుక 8 టైం.
ఆమేన్. మీరు నిన్న పాట కొత్త పాట పాడారు, మీదేనాది? మీరే రాశారా? ఎవరు రాశారు? దాసు బాబు. ఇంకో పేజీ ఉంది చెప్పడానికి, ఇంకో పేజీ చెప్పనిస్తారేమని అనుకుంటున్నాను.